హాయ్ గైస్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రామాయణం, నమిత్ మల్హోత్రాస్ రామాయణం. ఈ మూవీలో రణబీర్ కపూర్ గారు ప్రభు శ్రీరాముల వారిలా, సాయి పల్లవి గారు సీతామాతల అండ్ యష్ గారు యాజ్ రావణాలా చేస్తున్నారు. సో ఆన్ 2nd ఏప్రిల్ ఈ మూవీ నుండి రామ అనే గ్లిమ్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ మీద డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఈ గ్లిమ్స్కి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టాక్ వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఈ గ్లిమ్స్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాస్టింగ్. స్టార్టింగ్లో క్యాస్టింగ్ అనౌన్స్ చేసినప్పుడు రణబీర్ కపూర్ గారు శ్రీరాముల వారిలా సూట్ అవుతారో అవ్వగలరో అని డౌట్ ఉండే. కానీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ టెన్షన్ పోయింది. రణబీర్ కపూర్ గారు ఆ రోల్లో చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. నా థాట్ రాంగ్ అని ప్రూవ్ చేశారు రణబీర్ కపూర్ గారు. రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. రణబీర్ కపూర్ గారు శ్రీరాముల వారి రోల్లో బాగున్నారు. రణబీర్ కపూర్ గారు శ్రీరాముల వారి కామ్నెస్, ఎమోషన్స్ని డెలివర్ చేయగలరు అనిపించింది. సెకండ్, సమ్ షార్ట్స్ ఆర్ రియల్లీ గ్రేట్, లైక్ శ్రీరాముల వారు స్టాండింగ్ ఆన్ మౌంటైన్ అట్ సన్సెట్ ఆర్ సన్రైజ్ టైం. ఇంకా శ్రీరాముల వారు ప్రజల మధ్యలో నుండి నడిచి వెళ్ళే షాట్, శ్రీరాముల వారి బో లిఫ్టింగ్ అండ్ సూర్య నమస్కారం షార్ట్స్ ఆర్ రియల్లీ గ్రేట్. ఇంకా చాలా షార్ట్స్ బాగున్నాయి ఈ గ్లిమ్స్లో. థర్డ్ పాయింట్, మ్యూజిక్. ఐ థింక్ మ్యూజిక్ ఈజ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ హోల్ గ్లిమ్స్. ఆ రథం సీన్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఉంటుంది వేరే లెవెల్. హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ ఈ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మ్యూజిక్ అండ్ బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది. ఆ మ్యూజిక్లో హెవీనెస్ ఫీల్ అయింది. ఫోర్త్, నైట్ అండ్ ఇండోర్ షాట్స్. రాముల వారు అరణ్యానికి వెళ్ళే సీన్, ఆ రథం వీల్ మీద డీటెయిల్స్ ఆర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. నాకు రథం సీన్ మొత్తం చాలా బాగా నచ్చింది. సమ్ అదర్ నైట్ షాట్స్ లైక్ రామ అనే వాయిస్ వచ్చే షాట్స్ ఆర్ రియల్లీ గుడ్. ఇంకా ఇండోర్ షాట్స్ గురించి మాట్లాడితే ఇవి కూడా బాగున్నాయి. రాజ్య మందిరం సెట్ చాలా బాగుంది. ఇండోర్ షాట్స్ ఆర్ రియల్లీ గుడ్. ఫిఫ్త్, పుష్పక విమానం. ఈ గ్లిమ్స్ మొత్తంలో ప్రతి ఒక్కరికి నచ్చిన షాట్ అంటే పుష్పక విమానం షాట్. ఫైనలీ పుష్పక విమానాన్ని వాల్మీకి గారి రామాయణంలో ఎలా వర్ణించారో అలా చూపెట్టారు. వాల్మీకి గారి రామాయణంలో పుష్పక విమానం ఒక రాజ్యభవనం అంత పెద్దగా, పుష్పంలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని వర్ణించారు అండ్ అలానే చూపెట్టారు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ప్రమోషన్స్. ఈ మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా గారు ఈ మూవీ బడ్జెట్ 4,000 crores అని, అవతార్ మూవీ విఎఫ్ఎక్స్ చేసింది ఈ కంపెనీ మూవీ విఎఫ్ఎక్స్ చేస్తుందని చెప్పారు ఇంటర్వ్యూలో. ఇప్పుడు దీనివల్లనే మూవీకి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. చాలామంది ఈ గ్లిమ్స్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఆదిపురుష్ 2.0 అని. ఈ మూవీ 4,000 crores అని చెప్పేసరికి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ గ్లిమ్స్ చాలా వరకు అన్పాలిష్డ్ షార్ట్స్ ఉన్నాయి. వాటిని పట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ థింక్ ప్రొడ్యూసర్ బడ్జెట్ గురించి చెప్పాల్సింది కాదు. ఇప్పుడు కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ అవతార్ ఇంకా గ్లాడియేటర్తో కంపేర్ చేస్తున్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్, విచ్ ఈజ్ నాట్ గుడ్. అవతార్ లెవెల్ విఎఫ్ఎక్స్ అని అనవసరంగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. సెకండ్ పాయింట్, అన్పాలిష్డ్ సీన్స్. ఈ గ్లిమ్స్లో చాలా అన్పాలిష్డ్ సీన్స్ ఉండడం వల్ల ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 months టైం ఉంది. ఈ సీన్స్ని పాలిష్ చేయొచ్చు, కానీ ఈ సీన్స్ని చూసి మూవీ మొత్తాన్ని జడ్జ్ చేస్తున్నారు కొంతమంది. థర్డ్ పాయింట్, డీమన్స్. ఈ పాయింట్తో నేను కూడా అగ్రి అవుతాను. ఈ గ్లిమ్స్లో ఉన్న డీమన్స్ ఏవి కూడా ఒక ఇండియన్ మూవీ ఫీల్ ఇవ్వలే. అవి చాలా వరకు లార్డ్ ఆఫ్ రింగ్ డీమన్స్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉన్నాయి. మన పురాణాల్లో రాక్షసులు ఎలా ఉన్నారో అలా పెట్టాల్సింది. మన టెంపుల్స్, స్క్రిప్చర్స్ మీద డీమన్స్ ఐడిల్స్ ఎలా ఉన్నాయో అలా ఎందుకు లేవు ఈ డీమన్స్ అని అనిపించాయి. దీని విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫోర్త్, అవుట్ సైడ్ లొకేషన్స్. ఈ గ్లిమ్స్ అవుట్ సైడ్ షాట్స్ అన్రియలిస్టిక్గా అనిపించాయి. నేను మూవీ రిలీజ్ అవ్వడానికి టైం ఉంది, కానీ రియల్ లొకేషన్స్లో షూట్ చేసిన సీన్సే చాలా వరకు బాగుంటాయి. కానీ మూవీని స్టూడియోలో షూట్ చేస్తున్నారు. రియల్ లొకేషన్స్ షూట్ చేసి దాని మీద విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఆ సీన్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకే రాజమౌళి గారి మూవీస్లో విఎఫ్ఎక్స్ అండ్ అవుట్డోర్ లొకేషన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. రామాయణ మూవీ టీం కూడా అదే ఫాలో అవ్వాల్సింది. ఫిఫ్త్, గ్లోరిఫికేషన్ ఆఫ్ రావణ. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది రామ గ్లిమ్స్ కదా, గ్లిమ్స్ మొత్తంలో రాముల వారిని తప్ప ఎవరిని చూపెట్టలేదు. కానీ లాస్ట్లో రావణ బ్యాక్ షాట్స్ ఎందుకు చూపెట్టారు? వై ఆర్ యూ షోయింగ్ రావణ ఇన్ గ్లిమ్స్? ఎందుకని రావణాసురుడికి అంత ఔరా క్రియేట్ చేస్తున్నారు?
ఇది ఇండైరెక్ట్గా రావణాసురుడిని గ్లోరిఫై చేస్తున్నారు అన్నట్లు అనిపించింది నాకు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఇవే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ రామాయణ. మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి. ఈ వీడియో రామాయణం మూవీ మీద హేట్ అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని కాదు. ఇవి జస్ట్ ఒపీనియన్స్ అండ్ మూవీ రిలీజ్కి టైం ఉంది. మేబీ ఈ నెగిటివ్ పాయింట్స్ ఏవి మూవీలో ఉండకపోవచ్చు. ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ రామాయణ. ఈ మూవీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది మన ఇండియన్ సినిమా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ గ్లిమ్స్ మీద మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.